చేయను ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటాము. ఇప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముందుగా 12 రాసులకి ఈ మాసంలో ఎటువంటి గ్రహచార ఫలితాలు ఉంటాయి, అది మంచివా చెడ్డవా అన్నది మనం గోచారాన్ని చూసుకుని చెప్పుకుంటాము. అది ముందుగా 12 రాసుల్లో ముఖ్యమైనది. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు. ఆయన ధనుసు రాశికి ఆపోజిట్గా మిథునంలో కూర్చుని ఉన్నారు. అంటే గురువు తన సప్తమ దృష్టిని తన రాశి మీద చూపిస్తున్నారు అన్నమాట. ఇంకా ధనుసు రాశిని లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు. 4వ ఇంట్లో శని రవి ఉన్నారు. 5వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 7వ ఇంట్లో గురువు ఉన్నారు అంటే మిథునంలో. 9వ ఇంట్లో కేతు ఉన్నారు. ఇది వృశ్చిక రాశి, ధనుసు రాశి లగ్నంగా చేసుకుంటే గ్రహాలు స్థితిగతులు. అదే ఈ గ్రహాలు ధనుసు రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటాయి. అయితే ఈ ఇప్పుడు ఈ రాశిలోంచి మళ్ళీ కొన్ని గ్రహాలు మారుతాయి కదా. ఈ గ్రహ స్థితులు ఈ నెలంతా ఇక్కడే ఉండవు. ఈ గ్రహాలు వాళ్ళు ప్రతి నెల రవి 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు. దాన్నే సంక్రమణం అంటాం. అలాగే ఇప్పుడు మీనరాశిలో ఉన్న రవి మేషరాశిలోనికి మారుతాడు. ఎప్పుడు ఏప్రిల్ 15వ తారీఖున. దాన్ని మేష సంక్రమణం అంటాం. అలాగే కుంభరాశిలో ఉన్న బుధుడు ఏప్రిల్ 11వ తారీఖున మీనరాశిలోనికి వెళ్తాడు. కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలోనికి ఏప్రిల్ 3, 4 తారీఖుల్లో వెళ్తాడు. ఈ కుజుడు కుంభరాశిలోంచి మీనరాశిలోనికి వెళ్ళడం వల్ల కొంచెం యుద్ధం ఉన్నటువంటి ఉధృత తగ్గే అవకాశాలు ఉన్నాయని కొంతమంది జ్యోతిష్యులు చెప్పారు. అందువల్ల అలా జరిగి యుద్ధం ఆగిపోయి అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. యుద్ధం వల్ల మనకి కూడా చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు మొదలయ్యాయి. గ్యాస్ లేకపోవడము, పెట్రోల్ లేకపోవడము. అక్కడ ప్రజలకైతే అసలు ఏమీ లేవు. తిండి లేదు, బట్ట లేదు, గూడు లేదు. చచ్చిపోయే వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళు చచ్చిపోతున్నారు. అందువల్ల మన అందరం ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మనం పరుల కోసం చేస్తున్నాం కనుక తప్పకుండా దేవుడు మన బాధ వింటాడు. అందువల్ల అందరం కలిపి యుద్ధం ఆగిపోవాలని, అక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తప్పకుండా కోరుకుందాం. మన గురించి కంటే కూడా పరుల గురించి కోరుకుంటేనే భగవంతుడు మనకి చేస్తాడు. వాళ్ళ గురించి మనం ఏం కోరుకున్నా చేస్తాడు. అందువల్ల మనం మన మనసుని మార్చుకోవాలి. గ్రహాల మార్పులు ఏముండవు. మన మనసుని గ్రహాలకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇప్పుడు శని ఉన్నారు. శని ఏంటి? బద్ధకాన్ని పెంచుదామని చూస్తారు. అదే శని భగవానుడు మనం క్రమశిక్షణతో ఉండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవంగా చూడడం, వృద్ధులను బాగా చూడడం చేస్తే ఆయన మనకు అసలు అపకారం అన్నదే చేయడు. ఏ గ్రహం కూడా పూర్తిగా చెడ్డది కాదు, పూర్తిగా మంచిది కాదు. అది ఈ గ్రహాల వల్ల కూడా కాదు, మన క్రితం జన్మలో చేసిన పాపాల వల్ల మనం చేసిన పాపాల ఫలితం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనం పుణ్యకార్యాలు చేసామంటే మన పాపాలు తగ్గుతూ ఉంటాయి, మన పుణ్యం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మన యుద్ధం తగ్గాలని, అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థిద్దాం దేవుణ్ణి. ఇక ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే, సప్తమంలో ఉన్న గురువు తన సప్తమ దృష్టిని ధనుసు రాశి మీద వేస్తున్నారు. అందువల్ల తన ఇంటిని తను చూసుకుంటున్నారు. అందువల్ల తన ఇంట్లో ఉన్న నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని ఆయన కాపాడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే గురుబలం బాగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే ఒకటి ధనుసు రాశిలో పుట్టారు, 2 ఆ గురువు సప్తమ దృష్టితో చూస్తున్నారు. ఇంకేంటంటే వీళ్ళు విమర్శలు వస్తాయి. విమర్శలకి ధీటుగా మీరు
సమాధానం చెప్తారు. విమర్శలు వస్తాయి, కానీ మీరేంటంటే ఆ విమర్శల్ని ఎదుర్కొంటారు, వాటికి సరైన సమాధానం వాళ్ళని నోరు మూయించేలాగా చెప్తారు. అది సద్విమర్శ అయితే మీరు ఆనందపడతారు. అదే ఒకవేళ సద్విమర్శ కాకుండా ఉంటే కనుక వాళ్ళకి తగినట్టు సమాధానం చెప్పగల కెపాసిటీ మీ దగ్గర ఉంటుందన్నమాట. ఇంకా మీకు అనారోగ్యం ఉండదు, కానీ మీకు ఆ భావన ఉంటుంది, నాకు ఏదో ఏదో బాగాలేదేమో, ఏదో ఉందేమో అనేటటువంటి అనుమానం ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. ఇంకా శుభకార్యాలు బాగా చేస్తారు మీరు. ఏదో రకమైనటువంటి శుభకార్యం చేస్తూ ఉంటారనమాట. మీరు ఏవైతే పనులు ఊహించుకోండి, ఏవైతే కొన్ని పనులు చేయాలని అనుకుంటారో ఆ పనులన్నీ కూడా మీరు సక్రమంగా చేయగలుగుతారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు ఎలాగుండాలంటే, ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇన్ని రోజులు ఉన్నాయి, దీనికి అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా వచ్చిన సబ్జెక్టు ముందు చదవడము, లేదా కొంచెం తక్కువగా వచ్చిన సబ్జెక్టుకి టైం ఎక్కువ పెట్టుకోవడము, అట్లా మీ సబ్జెక్టుకు మీకు ఎంత ఉందో, దాని మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టి మీరు టైం స్పెండ్ చేసుకోవడము, టైం వేస్ట్ చేసుకోకుండా ప్రణాళిక వేసుకుని చదవాలి. ఇప్పుడంతా టైం ఊరికే స్పెండ్ చేసేసి లాస్ట్లో హరీబరీ చేస్తే అంత స్పీడ్గా చదవడం వల్ల మనకు గుర్తు ఉండదు, ఎగ్జామ్లో బయట రాయలేము. అదే మనం టైం ప్రకారం చేసుకుని లేదా కంబైన్ స్టడీలు చేసినట్లయితే మీకు చాలా గుర్తొస్తుంది. మనం డిస్కస్ చేసుకోవడం వల్ల మనకి ఆ సబ్జెక్ట్ అక్కడ గుర్తొచ్చి ఎగ్జామ్లో రాయగలుగుతాం అనమాట. అట్లాంటి ఆలోచన పెంపొందించుకోవాలి బట్టీలు పట్టేయకుండాను. ఇంకా మీ తోడబుట్టిన వాళ్ళతో అందరితో మీకు సత్సంబంధాలు ఉంటాయి, ఎవరితోటి మీరు గొడవ పడే రకం కాదు, మీకు చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే ఆ పని చేస్తారు, అంటే మీకు సంకల్ప శక్తి బాగుందనమాట. అందువల్ల మీరు ఇప్పుడు మీకు ఆ శక్తి ఉంది కనుక మంచి పనులు సంకల్పించుకోండి, ఇలా చేయాలి అలా చేయాలని. దానివల్ల మీకు దానివల్ల ఆ మంచి పని మీరు పూర్తి చేయగలుగుతారు. దానివల్ల మీకు ఎంత కలిగేటటువంటి మానసిక ఆనందం ఇంకా దేనివల్ల కలగదు. దానివల్ల ఎవరైనా లాభం పొందితే వాళ్ళ ఆనందం కూడా మీకు మంచి చేసేలా చేస్తాడనమాట భగవంతుడు. ఉద్యోగులందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది. మీరు బాగా పనిచేయడం వల్ల మీకు బోనస్లు రావడము, లేదంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ చేసే విధానం చూసి మీ బాసులు మీకు జీతాలు పెంచడము, లేదంటే మీకు మంచి ప్రమోషన్లు ఇవ్వడము, ఇట్లాంటివి ఈ మాసంలో మీకు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గురుబలం కూడా బాగుంది కదా. గురువు మనకు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఇంటిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. అన్నీ ఆయన సంకల్పించుకుంటే అన్నీ జరుగుతాయి. అట్లాగే ఒకవేళ మీ ఇంట్లో మీకేమైనా కోర్టు కేసులు ఎప్పటి నుంచో ఉండుంటే కనుక ఆ కోర్టు కేసులన్నీ కూడా పరిష్కృతం అయిపోతాయి. ఈ నెలలో మీకు ఆ బాధలు తీరిపోతాయి అన్నమాట. అన్ని రకాల ఏ వృత్తి వ్యాపారం చేసినా అందరికీ అభివృద్ధి అనేటటువంటి ఉంది. ఆదాయం కూడా ఎన్ని రకాలుగా మీరు ఆదాయం రావాలో అన్ని రకాలుగా ఆదాయం వస్తుంది. అందువల్ల ఇబ్బంది ఉండదు, ఆదాయం పెరుగుతుంది కనుక ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. వాహన సౌఖ్యం, మీరు వాహనాలు కొనాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనగలుగుతారు, లేదా వాహనాల మీద ప్రయాణం చేయాలనుకుంటున్న వాళ్ళు వాహనం మీద అంటే ఇబ్బందులు పడకుండా మీకు ప్రయాణాలు సుఖంగా జరుగుతాయన్నమాట. ఇంకా మీరు అందరితో కలిపి విందులు వినోదాల్లో పాల్గొంటారు, అందరితో చాలా మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతారనమాట. సంఘంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీకు పరిచయాలు పెరుగుతాయి. ఎప్పుడూ లేనటువంటి మంచి వ్యక్తులతో మీకు పరిచయం పెరగడం వల్ల ముందు అంత మంచి వ్యక్తితో మనకు పరిచయం పెరిగినందుకు మన మనసు చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పలానా వాళ్ళు నాకు ఫ్రెండు, పలానా వాళ్ళు నన్ను ఇదిగా చూస్తారు అని చెప్తే కనుక అది ఎంత మంచిదో జరుగుతుందన్నమాట. ఇంకా మీరు అందువల్ల అన్ని రకాలుగా బాగుండడం వల్ల మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఏప్రిల్ 2వ తారీఖున హనుమత్ జయంతి. తెలంగాణలో హనుమత్ జయంతి ఏప్రిల్ 2 వైశాఖ మాసంలో, ఇప్పుడు ఈ మాసంలో చేస్తారు, చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమికి. అట్లాగే అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 17వ తారీఖున అమావాస్య వెళ్ళిపోతుంది. 20వ తారీఖున అక్షయ తృతీయ పండుగ వచ్చింది. అదేంటంటే ఈయనకి మన యాదగిరి నరసింహస్వామికి గంధం లేపనం అనమాట. అది చాలా మంచి పండుగ. దానికి సాధ్యమైతే ఆయన దర్శనం చేసుకోండి, లేదా దగ్గరున్న దశావతారాలు అన్నీ ఆయనే కనుక ఏదో ఒక స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే ఈ సంవత్సరం అందరూ కూడా కాలభైరవాష్టకాన్ని ప్రతిరోజు చదవడము, అట్లాగే హనుమంతుడి గుడికి ప్రతిరోజు వెళ్ళడము,
9 ప్రదక్షిణాలు చేయడము మంచిదని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పారు. అందువల్ల మీరు రోజు వెళ్ళలేకపోయినా మంగళ శనివారాలైనా హనుమత్ దర్శనం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి జరిగే శుభాశుభ ఫలితాలు, చేయగలిగేటటువంటి పరిష్కార మార్గాలు, మీకు ఉండేటటువంటి కష్టాలు తీరడానికి పరిహార మార్గాలు ఇది.